నమస్తే వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈరోజు IVF డే. ఎంతో మందికి అమ్మతనాన్ని అందించిన క్లినికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ IVF కన్సల్టెంట్ 25 ఏళ్ల అనుభవం ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ వందన గారు మనతో ఉన్నారు. అసలు IVF అంటే ఏంటి, IVF ఏ ఏజ్లో చేయించుకుంటే మంచిది, ఇలాంటి అన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ పవని. హలో. హాయ్ మ్యామ్. అసలు IVF అంటే ఏంటి మ్యామ్? IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో IVF ఎందుకు చేస్తామో, ఇప్పుడు ఫర్టిలైజేషన్ అంటే ఏంటి, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ అవ్వాలంటే అక్కడ అమ్మాయిది ఎగ్ హస్బెండ్ స్పర్మ్తో కలవాలి. ఇది నార్మల్గా మాకు బాడీ లోపల అవుతుంది. అమ్మాయిది ఎగ్ విడుదలైనప్పుడు హస్బెండ్ది స్పర్మ్ వెళ్ళి ఎగ్తో కలిపి ఒక భ్రూణ ఏది తయారవుతుంది. అదన్నీ అమ్మాయిది ట్యూబ్లో, ఇప్పుడు గర్భపక్కలో 2 ట్యూబ్స్ ఉన్నాయి, ఇదన్నీ ఒక ట్యూబ్లో జరుగుతుంది. ఇప్పుడు కొన్ని మందికి న్యాచురల్గా ఇది ఎప్పుడు అవ్వట్లేదు, ఇది మేము ల్యాబ్లో చేస్తాము. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే ల్యాబ్లో ఫర్టిలైజేషన్. సో ఎగ్ని మేము బయట తీసి స్పర్మ్ని బయట తీసుకొని ల్యాబ్లో కలిపి ఎంబ్రో తయారు చేస్తాం కదా, ఆ ప్రొసీజర్కి మేము IVF అని చెప్తాము. అసలు ఈ IVF అనేది ఎవరికి ఎక్కువగా అవసరం అంటారు? IVF ఇప్పుడున్న టెక్నాలజీ ఈజ్ వెరీ గుడ్ బికాస్ చాలా మంచి సక్సెస్ రేట్స్ ఇస్తుంది. ఇది ఎవరికి వాడాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎంబ్రో ఎక్కడ అవుతుంది, ఎంబ్రో ఇప్పుడు ట్యూబ్లో డెవలప్ అవుతుంది. ఎగ్ స్పర్మ్ అక్కడ కలిపి ఒక ఎంబ్రో డెవలప్ అవుతుంది. అదే ఇప్పుడు కొన్ని మందిలో ట్యూబ్స్లో ప్రాబ్లం ఉంటుంది, ఏదర్ ఇన్ఫెక్షన్స్ నుంచి బ్లాక్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు ఏమైనా సర్జరీలో, ఇప్పుడు ఎండోమెట్రోసిస్ సర్జరీ అవుతుంది, ఫైబ్రాయిడ్ సర్జరీ, అపెండిక్స్ ఆపరేషన్, కొన్ని మందికి ఇన్ఫెక్షన్స్కి ఆపరేషన్, అట్లాంటి ఆపరేషన్స్లో ట్యూబ్ ఏమైనా డ్యామేజ్ అవుతే అక్కడ ట్యూబ్ అఫెక్ట్ అయ్యి వాళ్ళకి ట్యూబ్ పని చేయట్లేదంటే వాళ్ళకి IVF ద్వారానే పిల్లలు అవ్వచ్చు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్స్ ఎందుకు ట్యూబ్. కొన్ని మంది ఇప్పుడు పిల్లల కోసం ఆపరేషన్ చేయించుకుంటారు వద్దని, తర్వాత వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చి ఫస్ట్ బేబీ ఏమైనా చచ్చిపోయింది, లేదంటే వాళ్ళకి ఇంకో బేబీ కావాలని ఒక డిజైర్ ఉంటుంది, అప్పుడు వాళ్ళకి ట్యూబ్ ఆపరేషన్ తర్వాత పిల్లలు కావాలంటారు, వాళ్ళు IVF చేయించుకోవచ్చు. సో IVF వచ్చేది మెయిన్ ట్యూబల్ ఫ్యాక్టర్స్కి. ఇంకోటి ఇప్పుడు చాలామంది ఇప్పుడు అమ్మాయి వాళ్ళకును ఎండోమెట్రోసిస్ అనే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది, అండ్ వాళ్ళకి వేరే PID అట్లా కొన్ని ఇన్ఫెక్షన్స్ ద్వారా వాళ్ళకి పిల్లలు అవ్వలేనప్పుడు వాళ్ళకి IVF ద్వారా పిల్లలు అవ్వడానికి. సో మెయిన్ ట్యూబల్ ఫ్యాక్టర్స్, మేల్ ఫ్యాక్టర్ ఎవరికి కణాలు తక్కువ ఉంది, మొటిలిటీ తక్కువ ఉంది, అండ్ అమ్మాయిలో ఇప్పుడు కొన్ని మందికి ఎగ్స్ తగ్గిపోతుంది, అడ్వాన్స్డ్ ఏజ్ అవుతుంది, అమ్మాయి వాళ్ళకి ఏజ్ ఎక్కువ అవుతూ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవకాశం తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళకి IVF ద్వారా పిల్లలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి కొన్ని మందికి ఇప్పుడు చాలా టైం అబార్షన్స్ అవుతుంది. అబార్షన్స్ ఎందుకు అవుతుంది, ఇప్పుడు కొన్ని మందికి పిండ ఇది ఉంది కదా, అది మంచిగా ఫార్మ్ అవ్వదు, వాళ్ళకి న్యాచురల్గా మంచి హెల్తీ బేబీ యూట్రస్లో లేదంటే అది యూట్రసే తీసేస్తుంది. 2-3 నెలలకు వాళ్ళకి అబార్షన్స్ అవుతుంది. అంటే కొన్ని మందికి ఇప్పుడు స్కానింగ్లో తెలిసిపోయింది బేబీలో ఏమో డిఫెక్ట్ ఉందని వాళ్ళు తీపించుకుంటారు. అట్లాంటి పేషెంట్స్కి ఎస్పెషలీ అడ్వాన్స్డ్ ఏజ్ వాళ్ళకి ఎవరికి ఇట్లా హై రిస్క్ ఉంటుంది అబ్నార్మల్ పిండ డెవలప్మెంట్కి, వాళ్ళకి IVF ద్వారా ఎంబ్రోస్ని డెవలప్ చేసుకొని ల్యాబ్లో ఆ ఎంబ్రోని మేము బయోప్సీ చేసి ఆ DNA టెస్ట్ చేసి హెల్తీ బేబీ సెలెక్ట్ చేసి పెట్టొచ్చు. సో ఈ పేషెంట్స్ న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవుతున్నారు. సో వాళ్ళకి IVF ప్రెగ్నెన్సీ అవ్వనికేం అవసరం లేదు. బట్ కొన్ని మంది ఇప్పుడు ఎవరికి అబార్షన్స్ అవుతుంది వాళ్ళకి ఎంబ్రో సెలెక్ట్ చేయడానికి IVF ద్వారా ఎంబ్రో సెలెక్ట్ చేసుకొని వాళ్ళు పెట్టుకోవచ్చు. సో దీస్ ఆర్ ద కామన్ ఇండికేషన్స్ ఏది మేము ఇప్పుడు మా సెంటర్లో IVF చేస్తున్నాము. మ్యామ్, ఇప్పుడు IVF గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు, చాలా అపోహలు కూడా ఉన్నాయి. సో మీరు ఏదన్నా అది కరెక్ట్ కాదు అని చెప్పాలనుకుంటే వాళ్ళ అపోహలు ఏం చెప్తారు? ఈవెన్ వాళ్ళకు ఒకటి చాలా భయం ఉంటుంది, ఇప్పుడు ల్యాబ్లో డెవలప్ అవుతుంది కదా, ఆ బేబీ ఏది డెవలప్ అవుతుంది అది హెల్తీగా ఉంటుందా లేదా, అది మెయిన్ క్వశ్చన్ మా పేషెంట్స్ అడుగుతారు. అది ఒక భయం వాళ్ళకి. సో ఇప్పుడు మీరు చూస్తే వరల్డ్లో ఒక 6 మంది పిల్లలో 1 మంది ఇప్పుడు IVF బేబీ ఆ స్టేజ్కి వస్తున్నాము. సో ఆల్మోస్ట్ 1 in 6 ఆర్ IVF బేబీస్. సో డెఫినెట్లీ ఇన్ని మంది పిల్లలు ఆల్రెడీ పుట్టారంటే దట్ మీన్స్ బేబీస్ ఆర్ హెల్తీ. అండ్ ఇంకోటి ఇప్పుడు వీ హ్యావ్ గాట్ రెగ్యులేషన్స్, ఇప్పుడు ఇండియాలోనూ రెగ్యులేషన్స్ ఉంది, అమెరికాలోనూ రెగ్యులేషన్స్ ఉంది. సో FDA అని కొన్ని గైడ్లైన్స్ ఉంటుంది. సో ఇఫ్ బేబీ ఇప్పుడు అబ్నార్మల్గా పుడుతున్నారంటే మా ఏ రెగ్యులేషన్స్ ఇట్లాంటి ప్రొసీజర్స్ అలో చేయొద్దు, ఎందుకంటే ఇది సొసైటీకి ఎఫెక్ట్ అవుతుంది కదా. సో డెఫినెట్లీ మీరు ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి. IVF ఇస్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్. ఈ రోజుల్లో IVF మరింత సేఫ్టీగా అండ్ సక్సెస్ఫుల్గా మారిందా, ఏం చెప్తారు? డెఫినెట్గా IVF ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్ ఇస్ ద యంగెస్ట్ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ కంపేర్ టు అన్ని స్పెషాలిటీస్కి కదా. IVF ఇస్ జస్ట్ 50-year-old. అంటే అది డిస్కవర్ చేసి ఇప్పటి వరకు
ఆ 50 ఇయర్స్లో ఐ వుడ్ టెల్ యూ సక్సెస్ రేట్స్ చాలా వరకు ఇంప్రూవ్ అయింది. బికాస్ కొన్ని స్టిమ్యులేషన్ మెడిసిన్స్ ఏది చెప్తామో, మేము కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం ఎగ్స్కి, అది ఇప్పుడు చాలా వరకు డిఫరెంట్ అయింది. ప్రోటోకాల్స్ చేంజ్ అయింది. ముందు కొన్ని OHSS అంటే హైపర్ స్టిమ్యులేషన్ నుంచి కొన్ని కాంప్లికేషన్స్ ఉంది అమ్మాయి వాళ్ళకి IVFకి, ఇది 10-15 సంవత్సరం నుంచి మేము చూడట్లేదు. బికాస్ ప్రోటోకాల్స్ మారింది, ఇంజెక్షన్స్ మారింది, అండ్ ఫ్రీజింగ్ అనే ఒక టెక్నిక్ వచ్చింది. సో ముందు ఎక్స్ట్రా ఎంబ్రోస్తో ఏం చేయాలో తెలియదు, ఆ ఫ్రీజింగ్ టెక్నిక్ అంత అడ్వాన్స్ లేదు. ఇప్పుడు ఫ్రీజింగ్ వచ్చి వాళ్ళు ఎక్స్ట్రా ఎంబ్రోస్ అని వాళ్ళు ఫ్రీజ్ చేసుకుంటే వాళ్ళకి సక్సెస్ రేట్ అక్కడ పెంచుతుంది. ఇంకోటి DNA టెస్ట్ వచ్చింది ఎంబ్రోస్ పైన. సో ముందు IVF ఎందుకు ఫెయిల్ అవుతుందని మాకు అర్థం అవ్వట్లేదు అన్నీ మంచిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంబ్రో DNA టెస్ట్ వచ్చిన తర్వాత మాకు అదును తెలిసిపోయి సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో IVFలో ఎంబ్రియాలజీ ల్యాబ్ ఇస్ ద కోర్. ల్యాబ్లో ఏది మేము ల్యాబ్లో ఎక్విప్మెంట్ పెడతాం కదా, అదే మాకు సక్సెస్ డిటర్మిన్ అవుతుంది. IVF అనేది ఒక మెంటలీ ఫిజికలీ ఛాలెంజింగ్గా ఉండే ఒక ఎమోషనల్ జర్నీ. యాజ్ ఎ డాక్టర్గా మీరు అలాంటప్పుడు పేషెంట్కి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? యాజ్ అ IVF స్పెషలిస్ట్, క్లినిషియన్ ఒక పార్ట్, మేము డాక్టర్స్ ఒక పార్ట్, వీ ప్లే అ మేజర్ రోల్ కౌన్సిలింగ్లో. వీ హ్యావ్ టు కౌన్సిల్ అ లాట్. ఎందుకంటే పేషెంట్స్కి ఈ స్టెప్ IVF తీసుకోనికి ఒక భయం ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ 100% సక్సెస్ఫుల్, 60-65% సక్సెస్ఫుల్. ఇది ఎప్పుడు అవుతుంది? వెన్ వీ ప్లాన్ ద ప్రొసీజర్ కరెక్ట్లీ. సో పేషెంట్స్కి మేము క్లియర్గా కూర్చోపెట్టి వాళ్ళ ప్లాన్ వాళ్ళకి ఇస్తే, ఇఫ్ యూ మేక్ దెమ్ అండర్స్టాండ్ వాట్ ప్రోటోకాల్ వీఆర్ డూయింగ్, ఎట్లా మేము వాళ్ళ సక్సెస్ రేట్ మ్యాక్సిమైజ్ చేస్తున్నామో, ఎట్లాంటి టెస్ట్ మేము ముందే చేస్తున్నామో, ఎట్లా మెడిసిన్స్ వాళ్ళకి ముందు ఇచ్చేసి హస్బెండ్ వైఫ్ని రెడీ చేస్తున్నామో, ఇదన్నీ వాళ్ళకు ఒక మేజర్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది టు గో అహెడ్ విత్ ద ప్రొసీజర్. అండ్ డ్యూరింగ్ ద ప్రొసీజర్ మేము లైక్ ఆల్మోస్ట్ ఒక బేబీకి ఎట్లా చేతి పట్టుకొని మీరు తీసుకొని వెళ్తారు కదా, అట్లానే వీ కౌన్సిల్ దెమ్ ఎవ్రీ స్టెప్, వీ టేక్ దెమ్ త్రూ ద జర్నీ. అండ్ వీ హ్యావ్ సీన్ కదా, వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకుంటే వాళ్ళకి సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఉంటుంది. సో మా దగ్గర ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ ఉన్నారు, సైకాలజిస్ట్ ఉన్నారు మా సెంటర్లో, హూ టేక్ కేర్ ఆఫ్ ఎనీ ఇమోషనల్ ఇష్యూస్. ఇప్పుడు పేషెంట్స్కి కొన్ని మందికి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటుంది, ఇంటర్పర్సనల్ ఇష్యూస్ ఉంటుంది, మెరైటల్ ఇష్యూస్ ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2 families ప్రాబ్లమ్. సో అట్లాంటిను వీ సార్ట్ అవుట్ ఆల్ దేర్ ఇష్యూస్ అండ్ టేక్ దెమ్ అహెడ్. యా. అండ్ మ్యామ్, మీ ల్యాబ్లో ఉన్న AI పవర్డ్ ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ గురించి చెప్పండి. అండ్ ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అంత ఇంపార్టెంట్ అండి? అవును, ఇప్పుడు ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ ఇస్ వన్ మేజర్ గేమ్ చేంజర్ చెప్పాలి IVFలో. బికాస్ మీరు అడిగారు కదా, ఒక్క మిత్ బేబీ ఏమైనా నార్మల్ పుడుతుందా అబ్నార్మల్ పుడుతుందా ఒక భయం ఉంటుంది కపుల్స్కి. ఇంకొక మేజర్ భయం వాళ్ళకి ఏముంటుంది, ఇప్పుడు వాళ్ళు స్పర్మ్ ఇస్తున్నారు ల్యాబ్కి, వాళ్ళు ఎగ్ తీసుకుంటున్నాము, అక్కడ వాళ్ళ ఎగ్ వాళ్ళ స్పర్మ్తోనే కలుస్తుందా, లేదంటే అక్కడ ఏమైనా గెమిట్ మిక్సప్ అవ్వచ్చు అని. అక్కడ ఏమైనా మిక్సప్ అయ్యి వాళ్ళకి అది ఒక ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ అన్యాక్సెప్టబుల్ కదా కపుల్స్కి. వాళ్ళ ఎగ్తో వాళ్ళ స్పర్మ్తోనే వాళ్ళ పిల్లలు పుట్టాలి. సో ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ ఎట్లా చేంజ్ అవుతుంది, ముందు వాళ్ళు జస్ట్ పేరు చెక్ చేసుకుంటున్నాము ముందు, అంటే అది దట్ ఈస్ కాల్డ్ అస్ మాన్యువల్ విట్నెసింగ్. వాళ్ళు ఇప్పుడు ఒక నేమ్, ఆ నేమ్ హస్బెండ్ది చెక్ చేసుకో, బట్ దేర్ కుడ్ బి ఎర్రర్ అని ఒక మార్జిన్ ఉంటుంది హ్యూమన్ ఎర్రర్స్కి వెన్ హ్యూమన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ చెకింగ్. సో ఇక్కడ మేము మాన్యువల్ విట్నెసింగ్, డబుల్ మాన్యువల్ విట్నెసింగ్ చేస్తున్నాము మా సెంటర్లో, అలాంగ్ విత్ దట్ ఎలక్ట్రానిక్ విట్నెసింగ్. అక్కడ ఏం చేస్తున్నాము, ఒక కపుల్ ఇప్పుడు IVFకి రిజిస్టర్ అవుతున్నారంటే హస్బెండ్కి ఒక కార్డ్, వైఫ్కి ఒక కార్డ్ ఇస్తున్నాము. సో ఆ ID కార్డులో ఏముంది, ఆ కార్డులో ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ఎనేబుల్డ్ ఒక ట్యాగ్ ఉంటుంది. సో ఆ చిప్ ఏది ఉంది కదా, దట్ విల్, అది మా సిస్టమ్లో అన్నీ అది రీడ్ అవుతుంది. సో హస్బెండ్ కంటైనర్ ఇచ్చినప్పుడు వాళ్ళ ట్యాగ్ అవుతుంది, ఆ 7 కంప్లీట్ ల్యాబ్లో ట్యాగ్ అవుతుంది డ్యూరింగ్ 7 ప్రిపరేషన్. అదే అమ్మాయికి ఎగ్ పికప్లో మాకు ఒక కార్డ్ రీడర్ ఉంటుంది, అక్కడ కార్డ్ పెడితే మా వర్క్ స్టేషన్ ఏది ఉంది, ఎక్కడ మేము IVF అని ప్రొసీజర్ చేస్తామో అది వాళ్ళ IDకి లాక్ అవుతుంది. సో అక్కడ అమ్మాయిది ఎగ్స్ వచ్చినప్పుడు ఆ ట్యాగ్ అయింది, ఏది మేము హస్బెండ్ వైఫ్ ట్యాగ్ చేస్తాం కదా, ఆ స్పర్మే ఆ వర్క్ స్టేషన్కి రావచ్చు. వేరే ఏదైనా స్పర్మ్ వస్తే అక్కడ మా సిస్టమే అలో చెయ్యదు ఇంకా ప్రొసీజర్ ముందు వెళ్ళనికి. సో ఇట్లా మేము ఎలక్ట్రానికలీ మా కంట్రోల్ ఉన్నప్పుడు గెమిట్ మిక్సప్ ఉన్నది ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్ టుడే. పేషెంట్స్ ఏ భయం లేకుండా వాళ్ళ IVF చేయించుకోవచ్చు. అండ్ మ్యామ్, మనందరికి తెలిసి ఇప్పుడు అన్ని రంగాల్లో AI వచ్చేసింది, ఇటు మెడికల్ ఫీల్డ్లో కూడా వచ్చేసింది. ఇప్పుడు ఎంబ్రియో సెలెక్షన్లో కూడా AI అసిస్టెడ్ వస్తే, ఒకవేళ వాడితే మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు? డెఫినెట్గా ఇప్పుడు మా సెంటర్లో ఇప్పుడు ఎంబ్రియోస్ ఇది డెవలప్ అవుతుంది. ముందు మా ఎంబ్రియాలజిస్ట్ వాళ్ళకి గ్రేడ్ చేస్తున్నారు, ఇది మంచిగా ఉంది, ఇది అంత మంచిగా లేదు అని. సో వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు ఆ ఎంబ్రియాలజిస్ట్కి ఉన్న ఎక్స్పీరియన్స్తోనే వాళ్ళు గ్రేడ్ చేస్తున్నారు. డెఫినెట్గా వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఎంబ్రియాలజిస్ట్ హు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. బట్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఏది ఉంది, ఇప్పుడు వరల్డ్లో ఆ ఎంబ్రియోకి సక్సెస్ రేట్ ఎట్లా వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ని మేము ట్యాప్ చేసుకొని మా పేషెంట్స్కి అది ఇవ్వాలంటే వీ హ్యావ్ టు యూజ్ AI.
సో ఇప్పుడు మేము అప్గ్రేడ్ చేసాం మా సెంటర్లో వేర్ వీఆర్ యూసింగ్ AI బేస్డ్ ఎంబ్రియో గ్రేడింగ్ సిస్టమ్. సో ఈ ఇమేజెస్ ఏది AI చూస్తుంది, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఎంబ్రియో ఇస్ యాక్చువల్లీ 3D ఫిగర్, అది ఒక బాల్ లాగా. మా ఎంబ్రియాలజిస్ట్ చూసినప్పుడు ఒక్క ఫేసే చూస్తారు, ఆ ఫేస్ చూసుకొని వాళ్ళు గ్రేడ్ చేస్తారు. ఎందుకంటే హ్యూమన్ ఐ కదా, మాకు ఒక్క లెవెల్ వరకు చూడనికే రెజల్యూషన్ ఉంది. అదే మీరు ఇప్పుడు అదే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టుకొని ఎన్లార్జ్ చేసుకుని ఆ రెజల్యూషన్తో చేస్తే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. అది హ్యూమన్ ఐకి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అదే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏది చూస్తుంది ఎంబ్రియోని, ఇంకా మంచిగా గ్రేడ్ చేసుకోవచ్చు. అందులో ఎంబ్రియో ర్యాంక్ ఇస్తారు, విచ్ ఇస్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. సో పేషెంట్స్కి అది ఎట్లా బెనిఫిట్ అవుతుంది, వాళ్ళ ఆప్షన్స్ ఉంటుంది, వాళ్ళకి ఏది ఫస్ట్ ఎంబ్రియో సెలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చు. సో హై సక్సెస్ రేట్ వస్తుంది, ఫాస్ట్గా సక్సెస్ అవుతుంది. సో దే నీడ్ నాట్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం. సో వాళ్ళకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేట్లు మేము సెలెక్ట్ చేసి ఫాస్ట్గా పెడితే ఆ కరెక్ట్ ఎంబ్రియోని వాళ్ళకి కాస్ట్ వైజ్ తగ్గిపోతుంది. సో వాళ్ళు రిపీటెడ్ ఫెయిలియర్స్ని ఫేస్ చేయడానికి అవసరం లేదు. సో AI బేస్డ్ ఎంబ్రియో సెలెక్షన్ క్యాన్ ఇంప్రూవ్ ప్రెగ్నెన్సీ రేట్స్ మచ్ బెటర్ దాన్ మాన్యువల్ సెలెక్షన్. అంతనే. ఓకే మ్యామ్. అండ్ పదే ప్రెగ్నెన్సీ నిలవకపోవడం ఆర్ ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే వారికి రీప్రొడక్టివ్ ఇమ్యునాలజీ అండ్ జెనెటిక్స్ ఎలా యూజ్ అవుతాయి? అవును, ఇప్పుడు జెనెటిక్స్ అండ్ ఇమ్యునాలజీ చాలా వరకు IVF సక్సెస్ రేట్ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్, అంటే ఎవరు పిల్లలు అవ్వట్లేదు, అబార్షన్స్ అయ్యే పేషెంట్స్లోనూ మాకు చాలా వరకు సక్సెస్ రేట్ వస్తుంది. ఎందుకు అబార్షన్స్ అవుతుంది, దాన్ని కరెక్ట్ చేయొచ్చు. రీప్రొడక్టివ్ జెనెటిక్స్ అంటే ఇప్పుడు ఎంబ్రియోని మేము జెనెటిక్గా సెలెక్ట్ చేయొచ్చు, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఇంకోటి జీనోమిక్స్ అని ఉంది, వేర్ మేము పర్సనలైజ్డ్ చేయొచ్చు ట్రీట్మెంట్ని. ఇప్పుడు ఎట్లా కొన్ని మెడిసిన్స్ ఒక అమ్మాయి బాడీకి పడవచ్చు, కొన్ని మెడిసిన్స్ ఆ అమ్మాయి బాడీకి పడదు. సో ఇది ఎందుకు, బికాజ్ వాళ్ళ జెనెటిక్ మేకప్ డిఫరెంట్గా ఉంటుంది. సో దే విల్ హ్యావ్ డిఫరెంట్ జెనెటిక్స్, డిఫరెంట్ ట్రీట్మెంట్. సో ఇది మేము ఇప్పుడు AI బేస్డ్ ప్రోటోకాల్స్లో మాకు వీ కెన్ బిఫోర్ ఓన్లీ, అంటే ఇదన్నీ ప్లాన్ చేసుకొని అమ్మాయికి సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేయొచ్చు. అట్లనే ఇమ్యునాలజీ అంటే మా బేసిక్ ఇమ్యూన్ సిస్టమ్, ఇప్పుడు మాకు ఏ డిజీజ్ వస్తేనో మా ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడో చేంజ్ అయిందని మాకు డిజీజ్ వస్తుంది. ఇప్పుడు మాకు ముందు తెలుసు కోవిడ్ అదని. సో ఎట్లా కొన్ని పేషెంట్స్కి దే హ్యాడ్ వెరీ బ్యాడ్, కొంతమంది చచ్చిపోయారు, కొన్ని మందికి ఏం రాలేదు. అది ఎందుకు, బికాస్ దర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ డిఫరెంట్. అందుకే ఇప్పుడు అబార్షన్స్లో లేదంటే ఎవరికి మేము IVF చేసి ఎంబ్రియో తయారు చేసి పెడుతున్నాము, బట్ అక్కడ ఇంప్లాంటేషన్ అంటే అమ్మాయి గర్భ తీసుకుంటలేదు, అక్కడ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ పని చేయట్లేదు. బికాస్ ఒక ప్రెగ్నెన్సీలో ఏది పిండ ఫార్మ్ అవుతుంది, ఒక 50% అది హస్బెండ్ నుంచి వస్తుంది. సో అమ్మాయి బాడీకి అది ఫారిన్గా ఉంటుంది. సో బాడీలో మెకానిజం ఎట్లా ఏమైనా ఫారిన్గా వస్తే అది తీపించుకోవాలని. ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ఇప్పుడు 80-90% పేషెంట్స్లో ఇమ్యునోమాడ్యులేషన్ అవుతుంది, మంచిగా అవుతుంది. ఒక 10-15%లో అది జరగదు కరెక్ట్గా. సో మేము ఇమ్యునాలజీలో కొన్ని టెస్ట్లు ఉన్నాయి, ఐడెంటిఫై చేయొచ్చు అది ఎందుకు వాళ్ళకి అంటుకోలేదు, ఎందుకు అబార్షన్స్ ఇట్లా 2-3 సార్లు అవుతుంది, అదిని కరెక్ట్ చేసి వాళ్ళకి సక్సెస్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు అదని మెడిసిన్స్ ఉన్నాయి, అదని టెస్ట్ ఉన్నాయి. అండ్ మ్యామ్ IVFలో జెనెటిక్ టెస్టింగ్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? సో IVFలో జెనెటిక్స్ టెస్టింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు కొన్ని జెనెటిక్స్ టెస్ట్ మేము కపుల్కి చేస్తాము. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ వస్తారు కదా, వాళ్ళకి ఒక సింపుల్ టెస్ట్ ఉంది, క్యారియోటైప్ అని. సో అది వాళ్ళ క్రోమోసోమ్ టెస్ట్, అది ఒకటి చేస్తాము. దెన్ కొన్ని అడ్వాన్స్ టెస్ట్ ఉన్నాయి. కొన్ని మంది ఇప్పుడు మేనరికంతో వస్తారు, ఫ్యామిలీ లోపల పెళ్ళి అవుతుంది, వాళ్ళకి లిటిల్ హయ్యర్ రిస్క్ ఉంది, పిల్లలు మంచిగా పుట్టరు. ఇప్పుడు మజిల్ స్ట్రెంగ్తే ఉండదు, వాళ్ళు ఎవరు అట్లాంటి పిల్లలు, లేదంటే బుద్ధి ఉండదు, మెంటల్ రిటార్డేషన్, వినపడదు, డెఫ్నెస్, ఇదన్నీ కామన్ మేనరికంలో. సో ఇదికి కొన్ని ముందే టెస్ట్లు ఉన్నాయి, తెలిపించుకోవచ్చు ఇది రిస్క్ ఉందా లేదని. సో అది ఎట్లా, దర్ ఇస్ సంథింగ్ కాల్ క్యారియర్ స్క్రీనింగ్. ఇది మేము హస్బెండ్ వైఫ్ ఇద్దరికి చేపిస్తాము. ఆ క్యారియర్ స్క్రీనింగ్లో మాకు రిస్క్ తెలుస్తుంది, పిల్లలు అఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉందా లేదనేసి. కొన్ని మందికి ఏం అవ్వదు, మేనరికంతో పిల్లలు పుడతారో ఏం హెల్తీ ఉంటారో అంత మంచిగా ఉంటుంది, కొన్ని మందికి ఆ రిస్క్ ఉంటుంది. సో ఇట్లాంటి బ్లడ్ టెస్ట్ ఉన్నాయి, ఇప్పుడు ముందే టెస్ట్ చేయించుకొని అందులో ఏం అడ్వాంటేజ్ ఉంది. ఏదర్ వారు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ చేసుకుంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీది 3వ 4వ నెల కొన్ని టెస్ట్లు ఉన్నాయి, అది ద్వారా మేము ఐడెంటిఫై చేయొచ్చు పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉందా. బట్ అక్కడ ఏమవుతుంది, పిల్లల్ని ప్రాబ్లం వస్తే తీపించుకోవాలి, ప్రెగ్నెన్సీ అబార్షన్ చేయించుకోవాలి. అదే బదులు ఇప్పుడు IVF ద్వారా మేము ఏది ఎంబ్రియోస్ తయారు చేస్తామో
ఆ ఎంబ్రోస్ని మేము బయోప్సీ చేయొచ్చు. ఆ ఎంబ్రోది కొన్ని సెల్స్ మేము తీసుకుంటాము, దెన్ ఆ ఎంబ్రోని మేము ఫ్రీజింగ్లో పెట్టుకుంటాము. ఏది బయోప్సీ శాంపుల్ది అది జెనెటిక్ ల్యాబ్కి పంపిస్తే అక్కడ వాళ్ళు జెనెటిక్ టెస్ట్ చేసి ఏ బేబీ నార్మల్ ఉంది, ఏ బేబీ అబ్నార్మల్ ఉందని వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. సో అట్లా మేము మోస్ట్ హెల్తీ ఎంబ్రో సెలెక్ట్ చేసి వాళ్ళ గర్భంలో పెట్టొచ్చు. సో ఇది జెనెటిక్ టెస్టింగ్. ఇంకో కొన్ని మంది మేనరికం ఉండదు, బట్ వాళ్ళకి ప్రీవియస్ బేబీ ఏమైనా అబ్నార్మల్గా పుట్టుంటుంది. సో ఫస్ట్ బేబీ అట్లా వాళ్ళు వస్తారు, ఇట్లా సెకండ్ బేబీలో ఎట్లా అవాయిడ్ చేయాలి. సో అప్పుడు వాళ్ళకి టెస్టులు చేసి ఇట్లానే మేము IVF ద్వారా ఎంబ్రో సెలెక్ట్ చేసి పెట్టొచ్చు. సో దిస్ ఇస్ కాల్డ్ as PGT అని, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. రొటీన్గా IVFలో మేము చేయొచ్చు టు సెలెక్ట్ హెల్తీ ఎంబ్రో, అదికి PGTA అని చెప్తాము. PGTA ఫర్ అన్యూప్లాయిడీ అని, అబ్నార్మల్ బేబీస్ తీయనికి. ఎవరికి క్యారియోటైప్ జెనెటిక్ టెస్ట్ హస్బెండ్ వైఫ్లో ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి PGT-SR చేస్తాము. అండ్ ఇట్లా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంది ఫ్యామిలీలో వాళ్ళకి PGT-M చేస్తాం. సో డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి నౌ టు సెలెక్ట్ బేబీస్ హెల్తీ టు ప్రివెంట్ అబార్షన్స్. ఓకే మ్యామ్. అండ్ మన లైఫ్ స్టైల్ ఫెర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుందంటారా? 100% కదా. సో టుడే లైఫ్ స్టైల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ థింగ్ టు కరెక్ట్. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మేము వాళ్ళ హిస్టరీ తీసుకుంటాము, ఓకే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉందని. సో నాట్ ఓన్లీ వాళ్ళది ఇప్పుడు BP, వెయిట్ అదని రికార్డ్ చేస్తాము. సో వెయిట్ ప్లేస్ అ మేజర్ రోల్. అది అమ్మాయిలకే కాదు, అబ్బాయికు ఇప్పుడు వెయిట్ అక్కడ ఎక్కువ అవుతే వాళ్ళ స్పర్మ్ క్వాలిటీ తగ్గొచ్చు, అక్కడ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎక్కువ అవ్వచ్చు. అట్లనే అమ్మాయి వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి PCOD అంట కొన్ని కండిషన్స్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, షుగర్ ఉంటుంది, BP ఉంటుంది. ఇదన్నీ ఇప్పుడు ప్రెగ్నెన్సీలోనూ హై రిస్క్ అవుతుంది. అట్లనే వాళ్ళు ఎట్లా ఫుడ్ తీసుకుంటారు కదా, న్యూట్రిషనల్ స్టేటస్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయముందు కొన్ని మేజర్ వైటమిన్స్ ఉంటుంది. ఇప్పుడు వైటమిన్ D, వైటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లెవెల్స్, ఇదన్నీ వాళ్ళు హెల్తీగా పెట్టుకుంటేనే అక్కడ బేబీ మంచిగా న్యూట్రిషన్తో పెరుగుతుంది, ప్రెగ్నెన్సీ లో రిస్క్ అవుతుంది. ఇట్లా ఏమైనా డిఫిషియన్సీస్ వస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీలోనూ చాలా హై రిస్క్ ఉంటుంది. అండ్ కొన్ని ఇప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్ అడిక్షన్, ఇదన్నీ డెఫినెట్గా విల్ ఇంపైర్ దర్ ఫర్టిలిటీ అవుట్కమ్. ఇంకో లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు బేసిక్ లైఫ్ స్టైల్ ఏమది, ఫిజికల్ యాక్టివిటీ. దే షుడ్ బి ఫిజికల్లీ యాక్టివ్. ఎంత వాళ్ళు కూర్చుంటారు కదా సెడెంటరీ, వాళ్ళకి హై రిస్క్ ఉంటుంది ఫర్ ఆల్ అదర్ మేజర్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ అబార్షన్స్. అట్లనే సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి, స్లీప్ అడిక్వేట్గా ఉండాలి. వాళ్ళు నిద్ర ఏది ఉంది కదా, మినిమం 7 to 8 hours స్లీప్ ఉండాలి. సో విత్ ఆల్ దీస్ డిస్టర్బెన్సెస్ అమ్మాయి వాళ్ళకి సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది, ఓవులేషన్ డిజార్డర్ వస్తుంది. సో దిస్ విల్ ఆల్సో హ్యాంపర్ దర్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్. సో ఇదన్నీ మేము ముందు కరెక్ట్ చేసిన తర్వాత అవ్వలేనప్పుడు దెన్ వీ మూవ్ టువర్డ్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. ఓకే. అండ్ మ్యామ్ ఫర్టిలిటీని మన ఫ్యూచర్ కోసం ప్రిజర్వ్ చేసుకోవచ్చు అంటారా? 100% దిస్ ఆల్సో, బికాస్ టుడే విమెన్ కదా, ఇప్పుడు ఫర్ నాట్ ఓన్లీ విమెన్, మెన్ కూడా ఇప్పుడు దే ఆర్ డిలేయింగ్ మ్యారేజ్. అండ్ మ్యారేజ్ తర్వాత దే ఆర్ డిలేయింగ్ ప్రెగ్నెన్సీ. దే ఆర్ నాట్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ ఇమీడియట్లీ. సో ఇక్కడ ఏమవుతుంది, దే ఆర్ కమింగ్ వెరీ లేట్ టు అస్. వాళ్ళకి దాన్ని తెలీదు ఏమవుతుంది. ఒక అమ్మాయి బాడీలో అబ్బాయి బాడీలో మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది. మెన్కి ఇప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ లైఫ్ లాంగ్ ఉంటుంది, వాళ్ళకి ఫర్టిలిటీ ఉంటుంది. అదే అమ్మాయి బాడీలో ద ఎగ్స్ ఆర్ లిమిటెడ్ వాళ్ళు పుట్టినప్పుడు. సో అమ్మాయి వాళ్ళకి ఏజ్ అడ్వాన్స్ అవుతూ దర్ ఫర్టిలిటీ విల్ గెట్ అఫెక్టెడ్, ఫర్టిలిటీ డిక్లైన్ అవుతుంది. అండ్ బై ద టైం వాళ్ళ అడ్వాన్స్ స్టేజ్, ఎస్పెషలీ 35 years తర్వాత వచ్చినప్పుడు క్వాంటిటీనే కాదు అక్కడ క్వాలిటీను తగ్గిపోతుంది. బికాస్ ఆఫ్ విచ్ మాకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ డిక్రీస్ అవుతుంది. బికాస్ పేషెంట్స్ థింక్ దట్ అక్కడ ఉంది కదా IVF ఉంది, అదన్నీ ఉంది, సక్సెస్ రేట్ రేపు చేయించుకోవచ్చు అని. నో, ఇప్పుడు IVFలో సక్సెస్ రేట్ కావాలంటున్న అమ్మాయిది ఎగ్స్ మంచిగా ఉందంటేనే అక్కడ ఎంబ్రోస్ హెల్తీగా మంచిగా ఫార్మ్ అవుతుంది, వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో వాట్ యూ కెన్ డూ, సపోజ్ అన్ఫార్చునేట్లీ దే హ్యావ్ టు డిలే. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు చదువుతున్నారు ఫర్ ఎడ్యుకేషన్ అండ్ దెన్ దే వాంట్ టు సెటిల్ ఇన్ దర్ లైఫ్ బిఫోర్ దే ప్లాన్ చైల్డ్. సో అట్లాంటి ఇష్యూస్లో వాట్ ఐ వుడ్ టెల్ ఇస్ డెఫినెట్లీ ప్రివెన్షన్ ఇస్ ఇంపార్టెంట్. అన్ని మంది ఫ్రీజ్ చేయాలని లేదు, బట్ వాట్ యూ క్యాన్ డూ ఇస్ కమ్ ఫర్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఫర్ ఫర్టిలిటీ. సో మెన్ వాళ్ళ స్పర్మ్ ఫ్రీజ్ చేసుకుంటే, అమ్మాయి వాళ్ళ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే 10 సంవత్సరం వరకు అట్లనే ఉంటుంది. దే కెన్ యూజ్ ఇట్ ఎనీ టైమ్. సో ఈవెన్ ఇఫ్ ద ఎగ్ రిజర్వ్ ఇస్ గుడ్, కొన్ని మంది ఇప్పుడు మ్యారేజ్ ఇప్పుడు ప్లాన్ చేయట్లేదు. సో ఇఫ్ దే ఆర్ థింకింగ్ దట్ దెన్ దే కెన్ ఫ్రీజ్ ఈవెన్ వెన్ ఎగ్ రిజర్వ్ ఇస్ గుడ్. ఎంత జల్దీగా ఫ్రీజ్ చేసుకుంటారు కదా యంగర్ ఏజ్లో, వాళ్ళకి అంత మంచి సక్సెస్ రేట్ వస్తుంది. ఎన్ని ఎక్కువ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటారో వాళ్ళకి అంత హై సక్సెస్ రేట్ వస్తుంది. సో ఐ వుడ్ టెల్ ఐడియల్ ఏజ్ ఎగ్ ఫ్రీజింగ్కి ఈస్ బిట్వీన్ 26 years to 32 years, 33 years అమ్మాయి వాళ్ళకి. ఓకే. అండ్ మీరే అన్నారు ఇప్పుడు జనరేషన్ వాళ్ళంతా కూడా మ్యారేజ్ ని డిలే చేస్తున్నారు, అసలు పిల్లల్ని కనే టాపిక్ మర్చిపోతున్నారు. ఎందుకంటే లైఫ్ సెటిల్
అదే దాంట్లో పడిపోతున్నారు. అసలు ఒక అమ్మాయి ఏజ్లో పిల్లల్ని కంటే వాళ్ళ హెల్త్ బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అంటారు. ఇప్పుడు వై ఆల్ దిస్ కెరియర్ సెటిల్మెంట్ అదన్నీ బికాస్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఇండియాలో ఇప్పుడు వెస్టర్నైజేషన్ అయింది. ఓకే, వీఆర్ ట్రయింగ్ టు మిమిక్ దేర్ కల్చర్. బట్ అక్కడ ఏం డిఫరెన్స్ వస్తుంది, ఎథనిసిటీ అని చెప్తాం. ఎథనిసిటీ అంటే మా జెనెటిక్ నేచర్. వెస్టర్న్ విమెన్కి మెనోపాస్ అంటే మెనోపాస్ అంటే పీరియడ్స్ ఎప్పుడు ఆగిపోతుంది, దట్ ఈస్ క్వైట్ లేట్, 55 years. సో వాళ్ళకి లాంగర్ ఫర్టిలిటీ విండో ఉంటుంది. అదే ఇండియన్స్కి మెనోపాస్ ఇట్ ఇస్ అర్లియర్. సో దే హ్యావ్ డన్ రీసెర్చ్. సో వాళ్ళు రీసెర్చ్లో చూశారు దట్ ఇండియన్స్ కదా ఒక 6 to 7 years ఏజింగ్ ఫాస్ట్ అవుతుంది వాళ్ళ ఓవరీస్లో. ఓకే, సో అమ్మాయి వాళ్ళకు ఏజింగ్ ఇట్లా ఫాస్ట్ అయినప్పుడు దట్ ఈస్ ద రీజన్ ఇండియన్ ఫర్టిలిటీ గెట్స్ యూజువలీ 28 years అమ్మాయి వాళ్ళకు బెస్ట్ ఫర్టిలిటీ ఉంటుంది. వాళ్ళు 1-2 పిల్లలు బిఫోర్ 28 కంటే బెటర్. అదే 28 years తర్వాతనే ఏజింగ్ స్టార్ట్స్. అవును, మా అన్ని స్టడీస్లో వాళ్ళు 35 years తీసుకుంటారు కట్ ఆఫ్, బికాస్ అన్ని స్టడీస్ వెస్టర్న్ డేటా నుంచి వచ్చింది. ఓకే మ్యామ్. ఇప్పుడు వెస్టర్న్ డేటా అంటే ఇప్పుడు అమెరికన్, యూరోపియన్ అట్లా వాళ్ళకి 35 years కరెక్టే కట్ ఆఫ్. బట్ బికాస్ ఇండియన్ మెనోపాస్, ఇండియన్ ఏజింగ్ అండ్ ఆల్ ఇస్ ఫాస్టర్, మాకు 30 years యూ షుడ్ టేక్ అస్ కట్ ఆఫ్ వేర్ ఫర్టిలిటీ స్టార్ట్స్ డిక్లైనింగ్. I would tell actually అమ్మాయి వాళ్ళు బిఫోర్ 30 whether it 1 or 2 children ప్లాన్ చేయించుకుంటే ఇట్ ఇస్ బెటర్. ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ ఇయరాలో, బట్ ఎస్ అదే బెస్ట్ టైం. ఓకే, ఓకే మ్యామ్. అండ్ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా ఎక్కడ వస్తుంది అంటే సిటీలో ఇప్పుడు పెరిగే పీపుల్స్లో వస్తున్నాయా ఆర్ విలేజ్ పీపుల్స్ అంటారా? ఈక్వల్, ఐఎమ్ సీయింగ్ ఈక్వల్ ఫర్టిలిటీ ఇష్యూస్. అదేం అర్బన్ రూరల్ అట్లా ఏం అంత డిఫరెన్స్ లేదు. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ స్టాటిస్టిక్స్లోనూ చూసుకుంటే వెదర్ అరౌండ్ ద వరల్డ్ ఆల్సో ఇట్ ఈస్ ఇంక్రీసింగ్ ఇన్ ఎవ్రీ కార్నర్. బికాస్ ప్రాబ్లమ్ ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది. ఎన్విరాన్మెంట్ అన్ని చోట్ల చేంజ్ అవుతుంది. బికాస్ ఈవెన్ వెన్ యూ థింక్ ఆఫ్ రూరల్ ఏరియాస్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ హ్యావ్ కమ్. ఆ ఇండస్ట్రీ ఏది వదిలేస్తుంది కదా ఎఫ్లువెంట్ వేస్టేజ్, అదన్నీ ఇస్ కంటామినేటింగ్ ద సాయిల్, కంటామినేటింగ్ వాటర్. అండ్ మా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏముంది అక్కడను వీఆర్ యూసింగ్ లాట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ ఆల్ టు గెట్ దట్ ప్రొడ్యూస్. సో అక్కడ అన్ని కంటామినేషన్ ఇస్ ఎంటరింగ్ అవర్ ఫుడ్, వాటర్, ఎయిర్. సో ఇట్ ఈస్ ద సేమ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఓన్లీ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఏది ఉంది అది లిటిల్ ఎక్కువ ఉంది ఇప్పుడు మా అర్బన్ పాపులేషన్లో. సో ఇఫ్ యూ థింక్ ఆఫ్ దాట్, ఎస్ లిటిల్ అర్బన్ పాపులేషన్లో స్ట్రెస్ ఫ్యాక్టర్, యాంగ్జైటీ, పీసీఓ అదని లిటిల్ ఎక్కువ ఉంది. బట్ మేల్ ఫ్యాక్టర్ అదని ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. ఓకే. అండ్ మ్యామ్ ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు న్యాచురల్గా అంటే కపుల్స్ న్యాచురల్గా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అదే ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ కదా ఇప్పుడు మా సెంటర్లోనూ ఒక 70-80% వాళ్ళకి న్యాచురలే అవుతుంది. వచ్చిన పేషెంట్స్ కానీ ఫస్ట్ మేము న్యాచురల్ ట్రీట్మెంట్ ఇస్తాము. బికాస్ మోస్ట్ ఆఫ్ ద కపుల్స్కి ఫర్టైల్ పీరియడ్ తెలీదు, ఎప్పుడు మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది. జస్ట్ కొన్ని మేము సింపుల్ థింగ్స్, వైటమిన్ లెవెల్స్ కరెక్ట్ చేస్తాము, స్పర్మ్ మొటిలిటీ ఏమైనా తక్కువ ఉందంటే వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ఇస్తాము, అమ్మాయిది ఎగ్ క్వాలిటీకి మెడిసిన్స్ ఇస్తాము. ఇదన్నీ సింపుల్ ట్రీట్మెంట్స్లో వాళ్ళకి మేము జస్ట్ ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేస్తాము, ట్రాక్ చేసుకొని మేము డేట్స్ ఇస్తాము ఎప్పుడు కలవాలని. సో ఇట్లా సింపుల్ ట్రీట్మెంట్స్లో కొంతమంది ప్రెగ్నెంట్ అయిపోతారు. కొంతమంది ఇప్పుడు ఫైబ్రాయిడ్తో వస్తారు, ఆ ఫైబ్రాయిడ్ తీస్తే ప్రెగ్నెంట్ అవుతారు. గర్భంలో కొంతమందికి చిన్న పాలిప్స్ ఉంటుంది, ఆ పాలిప్ తీసింది నెక్స్ట్ మంత్కి ప్రెగ్నెంట్ అవుతారు. సో ఈ వెరీ సింపుల్ థింగ్స్ క్యాన్ గెట్ దెమ్ ప్రెగ్నెంట్. అన్ని మందికి ఇప్పుడు IVF అట్లా అవసరం లేదు. దట్ ఈస్ రిక్వైర్డ్ ఓన్లీ ఒక 20-30% కపుల్స్కి. సో ఆల్మోస్ట్ 70-80% న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. అండ్ IVF చేయించుకోవడం ఏజ్లో బెటర్ అంటారు, ఏజ్లో చేయించుకుంటే మంచిది అంటారు. IVF సక్సెస్ రేట్ ఉన్నది, ఇట్ ఈస్ ద బెస్ట్ సక్సెస్ రేట్ అప్ టు 30 years. ఓకే, 30 to 35 స్లైట్గా తగ్గుతుంది. ఇఫ్ అటెల్ అక్కడ 60-65% వస్తుంది, ఇక్కడ మాకు ఒక 55% అవుతుంది. అదే 35 years టచ్ అయిన తర్వాత ఇట్ గోస్ టు 40%. బై ద టైం వాళ్ళు 40 yearsకి వస్తే 20% అవుతుంది. సో అమ్మాయి వాళ్ళకి ఏజ్తో డెఫినెట్గా సక్సెస్ రేట్ తగ్గుతుంది. ఐ వుడ్ టెల్ IVF ఇప్పుడు మేము ఎందుకు చేస్తున్నాము ఒక రీజన్కి, అంటే మేల్లో ఇప్పుడు స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, అది ఏ మెడిసిన్స్తో ఇంప్రూవ్ అవ్వట్లేదు. వన్స్ యూ నో దట్ అమ్మాయి ఏజ్ తక్కువ ఉన్నప్పుడు చేయించుకుంటే IVF వాళ్ళకి సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది. ఇంకా వెయిట్ చేసే అవసరం యూస్ లేదు. బట్ కొన్ని పేషెంట్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, కొన్ని నార్మల్ టెస్ట్లో వాళ్ళకి రీజన్స్ తెలియట్లేదు ఎందుకు అవ్వట్లేదని. న్యాచురల్ ట్రై చేస్తున్నారు అవ్వట్లేదు, IVF ట్రై చేస్తున్నారు అవ్వట్లేదు. అట్లాంటి పేషెంట్స్ ఎక్కువ డిలే చేయకూడదు. దే హ్యావ్ టు ఫినిష్ దర్ ప్రెగ్నెన్సీ ఫాస్టర్ విత్ అర్లీ IVF. బికాస్ ఎనీ టైమ్ అర్లియర్ ఏజ్, అమ్మాయి వాళ్ళ ఏజ్ తక్కువ ఉన్నప్పుడే మాకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఎగ్స్ ఎక్కువ రావాలి. ఓకే మ్యామ్. అండ్ IVF అనేది చాలా పెయిన్ఫుల్ అని చెప్తూ ఉంటారు, కరెక్టేనా మ్యామ్? IVFలో
ఎగ్స్ తీస్తాం కదా, ఆ ప్రొసీజర్ ఏ పెయిన్ ఉండదు. ఎందుకంటే మేము మత్తి చేసి చేస్తున్నాము. అమ్మాయికి ఏం తెలీదు, వాళ్ళు పడుకొని లేస్తారు, వాళ్ళకేం కుట్లు లేదు, పెయిన్ లేదు, అండ్ డే కేర్ అదేం అడ్మిషన్ లేదు. వాళ్ళు లేసిన తర్వాత ఒక 2-3 అవర్స్కి డిశ్చార్జ్ చేసేస్తాము. వాళ్ళకి పెయిన్ ఎక్కడ అనిపిస్తుంది? ఇప్పుడు మేము 10 రోజు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాము. మల్టిపుల్ ఎగ్స్ రావాలి కదా, అదికి ఇంజెక్షన్స్ ఏది మేము 10 days ఇస్తాము. అది కొన్ని మందికి పెయిన్ అన్నీ అనిపించవచ్చు. బట్ ఇప్పుడు మా సెంటర్లో ఏది ఉంది, ఇప్పుడు నీడిల్ ఫ్రీ ఐవీఎఫ్ ఉంది. సో మా దగ్గర ఒక సిస్టమ్ ఉంది. సో ఏది మేము ఒక సిరింజ్ ద్వారా దీన్ని లోడ్ చేసుకుంటాము, బట్ అక్కడ నీడిల్ లేదు. సో అమ్మాయి బాడీకి డైరెక్ట్గా ఆ లిక్విడ్ ఇంజెక్షన్ వెళ్ళిపోతుంది. సో ఏ ఇంజెక్షన్ లేదు, ఏ నొప్పి లేదు. సో పేషెంట్స్కి ఎవరికి భయం ఉంది, పెయిన్కి చాలా సెన్సిటివ్ ఉన్నారు, వాళ్ళకి దే కెన్ గో ఫర్ దిస్ NFIS, నీడిల్ ఫ్రీ ఇంజెక్షన్ సిస్టమ్ అని. సో ఇప్పుడు ఆ పెయిన్ వెళ్ళిపోయింది ఇంకా ఐవీఎఫ్లో. ఐవీఎఫ్ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చాలామంది కూడా అసలు వాళ్ళ డౌట్ను కూడా తెలుసుకోవడానికి కూడా డాక్టర్ దగ్గరికి రావట్లేదు, అక్కడనే ఆగిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మ్యామ్ మీరు? ఐవీఎఫ్ కాస్ట్ కదా, టు బి ఫ్రాంక్, అది ఎక్కడ రేంజ్ అవుతుందంటే సమ్వేర్ బిట్వీన్ 1.5 lakhs to 2.5 lakhs మధ్యలో ఉంటుంది ఐవీఎఫ్. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కవర్ లేదు, బట్ సెంటర్స్, ఇప్పుడు మా సెంటర్స్లోని ఈఎంఐ 0% ఈఎంఐ ఉంది. సో దే విల్ నాట్ హ్యావ్ ఎనీ మేజర్ స్ట్రెస్ అక్కడ. సో విత్ దట్ దే కెన్ గో ఫర్ ఐవీఎఫ్ ప్రాసెస్, బట్ దిస్ ఇస్ ద యాక్చువల్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ. సో ఓన్లీ థింగ్ ఇస్ ఇఫ్ దే డూ అర్లీ, రిపీటెడ్ ఫెయిలియర్స్ వీ కెన్ అవాయిడ్. అదే లేట్ చేసుకుంటే దట్ మల్టిప్లికేషన్ ఆఫ్ సక్సెస్ కాస్ట్ అది వాళ్ళకి ఇంకా అఫెక్ట్ అవ్వచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ టెల్, దట్ దే హ్యావ్ టు ప్లాన్ ప్రొసీజర్ అండ్ గెట్ ఇట్ డన్. అండ్ మ్యామ్ ఇన్ని క్లినిక్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు హెగ్డే ఫెర్టిలిటీనే చూస్ చేసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? we are almost there for the last 50 years ఇప్పుడు హైదరాబాద్లో. సో ఇట్ ఈస్ అ లాంగ్ స్టాండింగ్ క్లినిక్ కదా, అండ్ బిల్ట్ ఆన్ ద రెప్యుటేషన్ ఆఫ్ మై మదర్-in-law డాక్టర్ విజయ హెగ్డే, who has founded the hospital and built it with a lot of trust and patient-centric care. And పేషెంట్స్కి అవసరం ఉన్న అన్ని టెస్ట్లు ఉన్నాయి, అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఎండ్ టు ఎండ్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము వాళ్ళకి, ఏది వాళ్ళకి కావాలి సక్సెస్ రేట్కి. ఇప్పుడు మెన్కి కొన్ని మందికి ఇప్పుడు రెగ్యులర్ ఇప్పుడు స్పర్మ్ రావట్లేదు, అజోస్పర్మియా అని ఉంటుంది, వాళ్ళకు ఇంకా అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఉన్నాయి మా దగ్గర స్పర్మ్ దొరకనికి. టెస్సా ప్రొసీజర్, మైక్రో టెస్ట్ అని ఉంది. సో వీ హ్యావ్ గాట్ అ ఫుల్ ఫ్లెజ్డ్ మైక్రోస్కోప్ టు గెట్ బెటర్ స్పర్మ్స్. IMSI అనే ప్రొసీజర్ ఉంది టు సెలెక్ట్ బెస్ట్ స్పర్మ్, అక్కడ నార్మల్ స్పర్మ్స్. అండ్ ల్యాబ్లో కొన్ని అడ్వాన్స్డ్ కల్చర్ మీడియాస్ వాడతాము టు హ్యావ్ బెటర్ బ్లాస్టోసిస్ట్, బెటర్ ఎంబ్రియో కన్వర్షన్స్. అండ్ ఇట్లాంటి ప్రోటోకాల్స్ వాళ్ళకి ఇదన్నీ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళకి డెఫినెట్గా సక్సెస్ రేట్, ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ ఉండాలి. బికాస్ దట్ ఈస్ ద కోర్. మీరే అడిగారు కాస్ట్ ఇంత పెడుతున్నారని. సో ఆ టైంలో మేము అన్నీ ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళకి సక్సెస్ అవ్వచ్చు. సో వెన్ ద డాక్టర్ ఇస్ కరెక్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ కరెక్ట్, ల్యాబ్ ఇస్ కరెక్ట్, అన్ని సైంటిఫిక్ అడ్వాన్సెస్ ఉన్నాయి, అండ్ అన్ని లీగల్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తున్నాము. సో దిస్ వే వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ద సక్సెస్ రేట్. సో డెఫినెట్లీ ఐ వుడ్ సే వీఆర్ అ వెరీ గుడ్ సెంటర్ గివింగ్ గుడ్ ట్రీట్మెంట్ టు ఇన్ఫర్టైల్ కపుల్స్. థ్యాంక్ యూ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఐవీఎఫ్ గురించి కూడా చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, సరైన సమయంలో వైద్యులను సంప్రదించినట్లయితే ప్రాబ్లం కూడా పెద్దదవ్వకుండా ఉండొచ్చని వందన గారు అంటున్నారు. చూసారు కదా, ఇది వాల్టీ హెల్త్ జోన్. మరో హెల్త్ జోన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.